సో మనకు వైదీశ్వర కోవిల్ వెళ్ళే దారిలో కొంచెం వ్యూ బాగుంది, టెంపుల్ వ్యూ. అందరికీ నమస్కారం. ముందుగా గురువు గారిని చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు నేను ఆఫ్టర్ 6 days తర్వాత మళ్ళీ షర్ట్ వేసుకున్నాను, మళ్ళీ చెప్పులు వేసుకున్నాను. లాస్ట్ 6 days అంతా చిదంబరంలోనే ఉన్నాను. సో ఫెస్టివల్ మంచి జరిగింది. అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా అందరూ బాగా ఆదరించారు. అందరికీ ధన్యవాదాలు. సో ఈరోజే మార్నింగ్ అనుకోకుండా 6:30కి లేచాను. లేచిన తర్వాత వెళ్దాం అనిపించింది. సో ఇక నేచర్ చూద్దాం ఎక్కడికి మనం ఎటు తీసుకెళ్తున్నాం. ప్రస్తుతానికి వైదీశ్వర్ కోయిల్ వెళ్దాం అనుకుంటున్నాను. వైదీశ్వర్ కోయిల్ వెళ్ళిన తర్వాత నేను కొత్త ప్లేస్కి, అది నేను ఎప్పుడు వెళ్ళలేదు, అది చెప్తాను మీకు ఏంటి అనేది. సో ప్రస్తుతానికి వైదీశ్వర్ కోయిల్ వెళ్తున్నాను. మిగిలిన విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఈ బస్సు చిదంబరం నుంచి స్టార్ట్ అయిందనమాట. వయా సీర్కాళి, వైదీశ్వర్ కోయిల్ అండ్ మైలారదుర వెళ్తుంది. ఫస్ట్ సీర్కాళి వెళ్దాం అనుకున్నా, అది మళ్ళీ తర్వాత వెళ్దాంలే, ఇప్పుడైతే వైదీశ్వర్ వెళ్దాం ఫస్ట్ అని అనిపించింది. సో ఇప్పుడు ఫస్ట్ నేను వైదీశ్వర్ కోయిల్ వెళ్తున్నా. మీ అందరికీ తెలిసే అనుకుంటా వైదీశ్వర్ కోయిల్ నేను నా ఫస్ట్ సిరీస్లో అప్లోడ్ చేశాను. దానికే చాలా మంచి వ్యూస్ వచ్చాయి నాకు. నా ఫస్ట్ 10K వ్యూస్ దాటిన వీడియో ఉందంటే అదే అనమాట, ఒకటే వీడియో, అదే వైదీశ్వర్ వీడియో. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను, చూద్దాం అక్కడ ఎలా ఏం జరుగుతుంది అనేది. సో మనకు వైదీశ్వర కోవిల్ వెళ్ళే దారిలో ఇంకా సిరికాళి రాలే అనమాట. ఫస్ట్ స్టాప్ వచ్చి సిరికాళి. సో ఇక్కడ లొకేషన్స్ అనేది ఇలా ఉన్నాయి. మనం ప్రజెంట్ సిరికాళి దగ్గరలో ఉన్నాము. ఇప్పుడే రీచ్ అయ్యాను వైదీశ్వర్ కోయిల్కి. చిదంబరం నుంచి 40 minutes ఉంది బస్లో. ప్రజెంట్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. నేను చిదంబరం నుంచి 7:30కి బయలుదేరాను. సో చిదంబరం బస్ స్టాప్కి నాకు 10 minutes. ఈస్ట్ గోపురం నుంచి బస్ స్టాప్ వరకు నేను బయటికి రాగానే బస్సు కనిపించింది, బస్ ఎక్కేసాను. అక్కడికి ఒక 10 rupees, మళ్ళీ చిదంబరం బస్ స్టాప్ నుంచి వైదీశ్వర్ కోయిల్కి 25 rupees ఛార్జ్ చేశారు. ఇది రోడ్ సైడ్ ఉన్న గోపురం, కానీ ఇది మెయిన్ గోపురం కాదు. మనకి రాజగోపురం అవతల వైపు ఉంటుంది. సో అది కూడా చూసుకుందాం. టెంపుల్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇక్కడి నుంచి వస్తే మనకి సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తారు. మన టెంపుల్లోకి ఎంటర్ కాగానే మీరు చూస్తున్నారు కదా, అక్కడ అంగారకుడు దాంట్లోనే ఉంటారనమాట. ఇప్పుడు వెళ్ళే సమయానికి అభిషేకం అవుతుంది. ఇందాకే అభిషేకం చూసుకొని వచ్చాను. సో బాగా అనిపించింది. అభిషేకం డీటెయిల్స్ కూడా పంతులు గారు చెప్పారు, నేను చెప్తాను ఒక నిమిషంలో. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ అంగారకుడు వన్ ఆఫ్ ద నవగ్రహం. కాకపోతే మెయిన్ టెంపుల్ వచ్చేసి అన్ని శివుడి అనమాట, ఉన్న నవగ్రహాలు అన్నిటికీ. సో ఈరోజు రష్ అయితే బాగానే ఉంది ఈ టెంపుల్కి, సండే కావడంతో. లోపల దర్శనం చేసుకొని కొలం దగ్గరికి వచ్చాను.
కొలను కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ముందుగా ఇక్కడికి వచ్చి కాళ్ళు చేతులు పెట్టుకొని వారు స్నానం చేసి ఒక దర్శనానికి వెళ్ళాలి. వైదీశ్వర్ కోయిల్ అంటే మెయిన్ శివుడు వచ్చేసి వైదీశ్వర నాడుగా, అమ్మవారు వచ్చేసి తైల నాయగి. ఈ టెంపుల్లో కొలను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఇందాక దర్శనానికి వెళ్ళాను కదా, దర్శనం లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ అంటే శివుని దగ్గర దర్శనం చేసుకుంటున్నప్పుడు మేము ఒక ప్రదక్షిణ చేయడానికి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు లోపల ఒక విగ్రహం ఉందంట, వాళ్ళు మొక్కుతున్నారు. వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. విగ్రహమూర్తిని వచ్చేసి సెటై నాదర్ అంట. ఆయన శివుని ఇంకొక ఫాము, ఏదైనా కోర్టు సమస్యలు అట్లాంటివి ఉంటే పరిష్కారం అయితే అక్కడ చెప్తున్నారు. సో అది చెప్పాలనుకుంటున్నాను. ఇంకొకటి మెయిన్ ఇక్కడ వైద్యనాథేశ్వరుని కొలవడానికి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు అనమాట. ఇంకా అంగారకుడి దోషం ఏమన్నా వస్తూ ఉంటారు అనమాట. సో అది మార్నింగ్ లేచాను, లేవగానే నేను టెంపుల్కి వెళ్ళాలనిపించింది. ఫస్ట్ సీర్కాళి వెళ్దామనుకున్నాను, దాని తర్వాత వైదీశ్వర్ కోయిలే వెళ్ళాలనిపించింది. అనుకోకుండా మనకి అభిషేక దర్శనం అక్కడ చూడడం. ఇంకొకటి అభిషేకం గురించి చెప్తా అన్నా కదా, ఇక్కడ అభిషేకం వచ్చేసి అంగారునికి 700 రూపాయలు అంట టికెట్. ఇద్దరు కపుల్ ఇద్దరు కూర్చోవచ్చు. సో ఇద్దరు కూర్చోవచ్చు అనమాట. టికెట్ కాస్ట్ వచ్చేసి 700 రూపాయలు. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు అవైలబిలిటీ ఉందంట. అభిషేకం చేసుకోవచ్చు మనం చేసుకోవాలనుకుంటే అంగారకుడికి. మెయిన్ ఇంకొక విషయం, ఇక్కడ చాలామంది నాడీ జోషం గురించి అడుగుతారు ఈ టెంపుల్కి వస్తే. నా పర్సనల్ అయితే నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్తో ఒకరికి వచ్చాను, తను చెప్పించుకున్నాను అనమాట. నాకైతే అంతా ఏమనిపించలేదు, ఎందుకంటే అన్నీ మన నుంచి చెప్పినట్టుగా అనిపించింది. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా పేరు వచ్చేసి మధు. సో ఆ ఈవు మీ పేరు స్టార్టింగ్ ఫస్ట్ లెటర్ వచ్చేసి ఆ ఈవు అని అన్నీ చదువుతారు. దాంట్లో ఒకటి అనగానే మళ్ళీ దాన్ని మార్క్ చేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ అలా మన నుంచి చెప్పిస్తారనమాట. సో నాకైతే అంతేమనిపించలేదు. ఇంకా మీ పర్సనల్ చాయిస్ అది, చెప్పించుకోవాలా వద్దా అనేదని. సో వైదీశ్వర్ కోయిల్ విశేషాలు అయితే ఇవి. నాకు తెలిసిన 2-3 ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాను. సో మెయిన్ వచ్చేసి శివుడి అనమాట. ఇక్కడ మొత్తం నవగ్రహాలు అన్నీ ఉంటాయి. అంటే ఈ రీజియన్లో చిదంబరం నియర్ బై చిదంబరం, కుంభకోణం, ఇలా టు తాంజావూరు వరకు. సో ఒక్కొక్క నవగ్రహం డిఫరెంట్ టెంపుల్స్గా ఉంటుంది. ఇది వైదీశ్వరం కోయిల్ కూడా వన్ ఆఫ్ ద నవగ్రహ అనమాట. సో మెయిన్ డైట్ అంటే మెయిన్ వచ్చేది మాత్రం శివునికి. అన్ని టెంపుల్స్ శివుని టెంపుల్సే. యాక్చువల్లీ వ్యూ బాగుంది, టెంపుల్ వ్యూ. సో నేను ఇంకా నెక్స్ట్ టెంపుల్ వెళ్ళామనుకుంటున్నా. నేను సీర్కాళి స్కిప్ చేసి, అందుకే ఆ టెంపుల్కి కొంచెం నాకు
ఎండలో కాకుండా కొంచెం మంచి టైంలో వెళ్తే బాగుంటుంది. ఫస్ట్ టైం వెళ్తున్నా కదా, కొంచెం మంచి టైం వెళ్ళాలనుకుంటున్నా. ఆ టెంపుల్ గురించి నెక్స్ట్ అక్కడికి వెళ్ళినాక మాట్లాడుకుందాం. మీకు పూజకి కావాల్సిన వస్తువులను టెంపుల్ లోపల దొరుకుతాయి. మీరు బయట కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ కావాల్సినవన్నీ లోపలే దొరుకుతాయి. టెంపుల్ ఆర్కిటెక్చర్గా బాగుంటుంది వైదీశ్వర గుడిలో. వైదీశ్వర్ కోయిల్ మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తా అని చెప్పా కదా, ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు వచ్చే గోపురం మనకి. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను వైదీశ్వర్ కోయిల్లో దర్శనం చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి బయలుదేరుతున్నాను. ఈ టెంపుల్లో మీకు ఈ వీడియోలో ఎక్కువ ఆర్కిటెక్చర్ చూపించలేదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా నీట్గా మొత్తం చూపించాను, కొలను టెంపుల్ చుట్టుముట్టు అన్నీ. సో మీకు మొత్తం ఆ టెంపుల్ చూడాలనుకుంటే తమిళనాడు సిరీస్లో ఉంటుంది, తిరుపతి తమిళనాడు సిరీస్లో వైదీశ్వర్ కోయిల్ది, దాంట్లో చూడండి. సో నెక్స్ట్ టెంపుల్ కొంచెం స్పెషల్ టెంపుల్, దాని గురించి అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను, అక్కడ తెలుసుకుందాం.